లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో 2024లో మళ్ళా మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహా అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మన వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా నీ ప్రియమైన బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాలో ఉంటే కానీ మేము మీలో ఉంటే కానీ ఫలించమని మీరు వాగ్దానం చేసి ఉన్నారు కనుక ప్రభా, మా మాటలు ఎల్లప్పుడూ మీ దృష్టికి అంగీకారంగా యోగ్యముగా ఉండటానికి, మా హృదయాలోచన మీ చిత్తానికి అనుకూలంగా ఉండటానికి సహాయం చేయండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి వారి కుటుంబాలను మెండుగా దీవించమని యేసుక్రీస్తు నామం బట్టి మీకు వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మీతో ఏం మాట్లాడాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, మనం ద విమెన్ ఇన్ ద బైబిల్ సిరీస్ మనం ప్రారంభించాము. బైబిల్లో ఉన్న స్త్రీలను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పుడప్పుడు అవసరాలను బట్టి, ఆ సందర్భాలను బట్టి వాక్యంలోనికి వెళ్ళినప్పుడు స్త్రీలను పాత్రల గురించి ప్రత్యేకంగా ద విమెన్ ఇన్ ద బైబిల్ సిరీస్లో మనం మాట్లాడుతూ ఉన్నాం. ఒక్కొక్క బైబిల్లో అనేక మంది స్త్రీలు వారి పాత్రలు మనకి చూపించబడ్డాయి, వినిపించబడుతూ ఉన్నాయి. అయితే ఈ పాత్రలు మన ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాయి, వారు ఏ విధమైన సందేశాన్ని తీసుకొస్తున్నారు మనకి. ఎప్పుడో బైబిల్లో జరిగిపోయినటువంటి జీవన విధానం కలిగినటువంటి స్త్రీలు ఈనాటి అత్యంత మోడర్న్ వరల్డ్లో ఉన్న మనకి వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తించేలాగే వారి జీవితాలు మనకు దృష్టాంతాలుగా దేవుడు బైబిల్లో రాయించారు. కనుక ఈరోజు మన ముందున్న ప్రశ్న ఏమిటంటే, ఒక ప్రముఖ స్త్రీ వ్యాపారి, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శక్తివంతురాలైన వ్యాపారినిగా పేరు పొందినటువంటి స్త్రీ ఎవరు అని ఆలోచిస్తే మనకి బైబిల్లో అపోస్తల కార్యములో 16వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అక్కడ ఒక స్త్రీతో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ఆమె ఎవరో కాదు, లూదియా అనేటువంటి తుయితెర ప్రాంతానికి చెందిన ఊదా రంగు పొడిని అమ్ముకునేటువంటి వ్యాపారి అని బైబిల్లో రాయబడి ఉంది. అయితే ఈమె ఎవరు, ఎందుకు ఈమెను గురించి బైబిల్లో ఇంత విశ్లేషణ ఇవ్వబడింది, ఈమె జీవితం నుంచి మనం నేర్చుకోబోతున్న అంశాలు ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, అత్యంత వేగవంతమైన సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ స్త్రీకి యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ద ఫస్ట్ క్రిస్టియన్ కన్వర్ట్ ఇన్ యూరప్ ఎవరు అంటే కనుక లిడియా అని రాయబడింది. మీరు బైబిల్లో చదవండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 6 నుంచి 40 వరకు వెళ్తే చివరిలో కూడా ఆమె గురించి చెప్పబడింది. 6 నుంచి 14 వరకు చూసినట్టయితే అక్కడ దృష్టాంతాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14 వచనం చూసినప్పుడు, అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ నిలుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తూతెర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుమని వేడుకొని మమ్మను బలవంతం చేశాను అని అపోస్తలుడైన పౌలు గారితో ఉన్నటువంటి లూకా, పరిశుద్ధుడైన లూకా అక్కడ రాయటం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ లిడియా అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే కనుక, ఆ దినాల్లో ఆ ప్రాంతానికి అనగా ఆసియా మైనర్ పశ్చిమ ప్రాంతానికి చెందినటువంటి ఇది ఒక నగరం, తుయితెర అనేటువంటి నగరంలో ఈమె ఉన్నట్టు, ఆ యొక్క మార్కెట్ని లిడియా మార్కెట్ అనేటువంటి పేరు గల ప్రాంతానికి చెందింది కనుక ఆమె లిడియా అని పిలిచారని కొంతమంది బైబిల్ స్కాలర్స్ చెప్తారు. మరికొంత ఏమంటారంటే, ఈమె పేరుకు అర్థం ఏమిటి అని కనుక ఆలోచిస్తే, ద మీనింగ్ ఆఫ్ లిడియా ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వర్షిపర్ ఆఫ్ గాడ్, దేవుని ఆరాధించిన స్త్రీగా
దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఆమె గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ వెస్ట్ ఏషియా మైనర్లో 6 సంఘాలు, ప్రసిద్ధమైన సంఘాలు ఉన్నాయి. అందులో ఈ తుయితర పట్టణస్తురాలు ఈమె ఏం చేసేది అంటే, ఆనాటి ధనవంతులు, విలాసవంతులు విలాసంగా వాడే వస్త్రం ఏంటంటే ఊదా రంగు వస్త్రాలు. అదేవిధంగా రోమన్ ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు అధికారికమైనటువంటి లాంఛన క్రియలకు వాడుకునేటువంటి అధికారికమైనటువంటి డ్రెస్ ఏంటంటే ఊదా రంగు. ఈ ఊదా రంగుకి చాలా డిమాండ్ ఉండేది. అయితే ఈ ఊదా రంగు పొడిని తయారు చేయడంలో షీ వాజ్ ద మొనోపలిస్ట్. ఆమె ఒక్కటే గుత్త వ్యాపారి అనమాట. ఆమెకు తెలిసినంతగా మరి ఇంకెవరికి తెలియదు. ఆమె ఒక విధంగా చెప్పాలంటే ఆనాటి మర్చెంట్స్ గిల్డ్లో ఈమె కూడా ఒక మెంబర్గా పనిచేసిందని, ఈమె ఒక ఆ వస్త్రాన్ని వ్యాపారం చేయడంలో చాలా సక్సెస్ఫుల్ విమెన్ మర్చెంట్గా ఆ ప్రాంతం అంతా చెప్పుకున్నారని బైబిల్లో ఆ యొక్క పండితుల యొక్క అభిప్రాయం. అయితే ఆమె ఎప్పుడు మారుమనసు పొందింది అంటే కనుక కన్వర్షన్ టు క్రిస్టియానిటీ ప్రాబబ్లీ కేమ్ సమ్వేర్ బిట్వీన్ 50 and 60 AD. అంటే ఎప్పుడో 50-60 ADలో జరిగినటువంటి వృత్తాంతం ఈ 2023 నాటికి కూడా మన సమకాలీన సమాజంలో స్త్రీలు వ్యాపారులుగా పనిచేయవచ్చా, వ్యాపారిగా ఉంటే వారు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి, వారు ఎలాగూ వర్తక వ్యాపారాల్లోనే పడిపోవటమా, లేకపోతే ఆధ్యాత్మికమైన దృష్టిని కలిగి ఉంటారా, ఇవన్నీ కూడా లిడియా పాత్ర ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుంది. కనుక ఈమె జీవితం చాలా శక్తివంతమైంది, గొప్ప సంపన్నురాలు, మంచి పలుకుబడి కలిగినటువంటి స్త్రీ, ప్రాబల్యత కలిగిన స్త్రీ, నిజదేవుని గురించి అన్వేషించి కనుగొని ఆ విశ్వాసంలోకి మారిపోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి అంశం. ఈమె అన్యురాలు, ఆమె యూదురాలు కాదు. కానీ ఈ రోజుల్లో అయితే కనుక బహుశా ఆమె ఉంటే యూట్యూబ్లో ఒక పెద్ద గొప్ప సాక్ష్యము వచ్చేది. ఆ సాక్ష్యం ద్వారా అనేక మంది తప్పనిసరిగా దేవునికి ఆకర్షించుకునేవారు, ఆత్మీయంగా సాధకారతను సాధించే దిశగా ఈమె ఖచ్చితంగా పనిచేసేదని నా ఉద్దేశం. అయితే బైబిల్లో లిడియా జీవితము మనం చూసినప్పుడు ఆమె జీవితం మనతో చాలా మాట్లాడుతుంది. చాలా ఏముందిలే అని అనుకోవడానికి లేదు. చాలా అసామాన్యురాలు ఆవిడ కార్యాలు కనుక మనం చూస్తే ఆమె గురించి బైబిల్లో అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మాత్రమే రాయబడింది. మరి ఇతర పిలిపిలకు రాసిన పత్రికలో కూడా అక్కడ అపోస్తలుడైన పౌలు ఎక్కడ కూడా రాసినట్టుగా మనం గమనించాం. అయితే ఈమె ఎక్కడ ఉండేది అంటే కనుక తుయితర పట్టణంలోనే ఉండకుండా తన వ్యాపార రీత్యా ఫిలిప్పీ నగరానికి వచ్చి అక్కడ గైంజైస్టీస్ అనేటువంటి సముద్రపు ఒడ్డున వాళ్ళ యొక్క తనతో పనిచేసే వాళ్ళందరితో కలిసి ఆమె అక్కడ దేవునికి ఆరాధన చేస్తూ ఉండేది. ఆమె ఏ దేవుణ్ణి ఆరాధించింది అంటే కనుక ఆనాటి సమాజంలో ఉన్న యూదులతో సహవాసం చేసి ఆమె నిజానికి ఎక్కడి నుంచి వచ్చింది? అన్యజాతి నుంచి. అన్యజాతులు ఏంటంటే గ్రీకుల సిద్ధాంత ప్రకారం కనబడే ప్రాణం ఉన్న ప్రతి దాన్ని కూడా ఒక్కొక్క దేవుడు సృజించాడని, వాటన్నిటికీ అన్ని దేవతలు పూజ చేయాలని గ్రీక్ సిద్ధాంతం చెప్తుంది. కానీ ఈమె యూదులు అలా కాకుండా ఒక్క దేవుడిని ఆరాధించడం చూసి యూదుల యొక్క ఆరాధన పట్ల ఆకర్షితురాలై యూదుల యొక్క పద్ధతుల్ని నేర్చుకుంటూ వచ్చింది. అందువల్ల ఆమె ఆ ఒక్క దేవుడు ఎవరు అన్నది కనుక్కోవడంలో యూదుల వల్ల కూడా ఆమె సరిగా నిజదేవుని కనుక్కోలేకపోయింది. అయితే ఇక్కడ మనం చూస్తాం ప్రతిదీ కూడా ఒక అంశం కలిసి రావాలంటే సమయాన్ని దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడైనా ఇక్కడ ఒక యూదురాలి యొక్క కుమారుడైనటువంటి ఆ యొక్క తిమోతి దగ్గరికి వస్తూ ఆయన ఈకొనియాలో మంచి పేరు పొందాడు. అటువంటి పట్టణానికి వెళుతూ యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలు నిర్ణయించిన విధులను గైకొంటకు వారికి అప్పగించి ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలని సిద్ధపడుతున్న టైంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయా దేశమునకు వెళ్ళిరి. ముసియా దగ్గరికి వచ్చినప్పటికీ బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. మనము ఒక కార్యం చేయాలంటే దేవుడు సమకూర్చాలి, అంతేగాని నేనే ఈ కార్యం చేశాను, నా వల్లే ఈ కార్యం జరిగిందంటే తప్పు. ఎందుకంటే
అపోస్తలుడైన పౌలు ఒక చోటికి పోవాలంటే పరిశుద్ధాత్మ ఆయన్ని ప్రయత్నం చేసి ఎక్కడికి తీసుకొచ్చింది, ఆ యొక్క బితూనియాకు వెళ్ళే దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన ముసియా దాటిపోయి త్రోయాకు వచ్చినప్పుడు ఆయన కల్లో అక్కడ ఒక మాసిదోనియా దేశస్థుడు వచ్చి ఏమని పిలుస్తున్నాడు, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకుంటున్నట్లుగా ఆ రాత్రి అతనికి దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేస్తుంది. కాబట్టి వారు త్రోయాను విడిచి ఓడెక్కి తిన్నగా సుమిత్రేకును మరునాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిపికిని వచ్చాడు. మాసిదోనియా దేశంలో అతి ముఖ్యమైనటువంటి నగరాలు, ఈ ముఖ్యమైనటువంటి నగరం ఏంటంటే ఈ యొక్క ఫిలిప్పు ప్రాంతము రోమియోల యొక్క ప్రవాస స్థానమైంది. అంటే రోమియోలు పనిష్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి స్థానము కనుక వారు ఆ పట్టణాల్లో ఉన్నప్పుడు అక్కడ విశ్రాంతి దినం వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే ఎక్కడ ప్రార్థన జరుగుతుందో కనుక్కుందామని ఆయన వెతుకుతూ ఉన్నాడు. యూదుల ఆచార ప్రకారం 10 మంది మగవాళ్ళు కలిస్తే ఒక సినగోగుని స్థాపించుకోవచ్చు. ఆ 10 మంది మగవాళ్ళ యొక్క కుటుంబాలు కలిసి దేవుని ఆరాధించడం. కానీ ఇక్కడ చూసినప్పుడు అక్కడ ఎవరు పురుషులు లేరు, కానీ కొంతమంది స్త్రీలు ఆ నదీ తీరాన గ్యాంజైట్స్ నదీ తీరాన కూర్చుని వారు ఏం చేస్తున్నారంటే అక్కడ కూర్చుని వారు ఉన్నప్పుడు అక్కడ కూడి వచ్చిన స్త్రీలతో వీరు మాట్లాడటం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నవారిలో ఒక స్త్రీ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆవిడెవరంటే లూదియా అనేటువంటి స్త్రీ. ఆమె ఎలాంటిదంటే అన్యురాలైనప్పటికీ యూదుల యొక్క మత విశ్వాసంలో ఒకే దేవుడు ఒకే ఆరాధన నమ్మినటువంటి స్త్రీ గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఆ నిజదేవుడు ఎవరో కనుక్కోవాలన్న ఆశతో ఉన్నటువంటి భక్తుపర్రాలు కనుక ఆమె ఆ యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఆమె విని పౌలు గారి యొక్క మాటలు వింది. పౌలు గారు అక్కడ వాక్యం చెప్తూ ఉన్నాడు ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, ఆయన వచ్చి మన పాపముల కోసం మన శాపముల కోసం ఆయన చనిపోయారు. చనిపోవడం కాదు, ఆ భయంకరమైన సిలువ, ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా క్రూరమైన సిలువ మరణాన్ని అనుభవించి తిరిగి 3వ దినాన్ని మరణంతో ఆగిపోలేదు, తిరిగి ఆయన లేచి మనకి పునరుద్ధాన శక్తిమంతుడే విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆయన పరలోకములో ఉండి మన కొరకు కనబడుతూ ఉన్నాడు. ఆయన మరలా ఒకసారి తిరిగి వస్తాడు అని చెప్పినప్పుడు మరణం ఓడిపోయింది, నీవు మరణం గురించి భయపడక్కర్లేదు, నీ జీవితం అనంతరము నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు అని చెప్పినటువంటి వాక్యం విని ఆమె ఎంతో ఆనందపడిపోయింది. ఆ సత్యాన్ని కనుగొంది. ఆ నిజదేవుడు ఎవరు అన్నది యూదులు చెప్పలేదు. యూదులు దేవుని యేసుక్రీస్తు వారిని అంగీకరించారు కనుక ఈమె పౌలు యొక్క బోధలు విని చాలా ఆకర్షితురాలే పట్టరానంత ఆనందం ఆమెలో వచ్చినప్పుడు ఆ శుభవార్తని ఆమె తన హృదయంలో అక్కడ అందుకే ఏముందంటే అప్పుడు లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొండి అమ్ముకునేటువంటి తుయితెర పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయంలో తెరిచాను. మనం వాక్యం చాలా క్యాజువల్గా వింటాం, ఎవరు చెప్పినా వింటాం, కానీ ప్రభువు వారు మన హృదయాన్ని తెరవాలి. ప్రభువు వారు మనల్ని ఆకర్షించుకుంటే కానీ మనం ఆ వాక్య సత్యంలోనికి వెళ్ళలేము. ఆమె ఎప్పుడైతే ప్రభువు వారు ఆమె హృదయాన్ని తెరిచారో ఆమె పౌలు చెప్పిన మాటల్ని చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా శ్రద్ధగా భయభక్తులతో ఆమె వినదని ఉంది. ఆమె పౌలు చెప్పిన మాటలు ఏందో ఆమె లక్ష్యం ఉంచెను అని ఉంది బైబిల్లో. ఆమె లక్ష్యం ఉంచిన తర్వాత ఆమెలోని గొప్ప సంగతి ఏంటంటే ఆమె పెద్ద వ్యాపారి అయినప్పటికీ కూడా ఆమెలో ఎంతో తగ్గుదల, ఎంతో దీనత్వము, ఇతరుల్ని గౌరవించటము, మరి దేవుని కృపను అంగీకరించటము ఆమె చాలా ముందుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి జీవితం నిజంగా ఎంతో ఆదర్శవంతమైన జీవితం. సో ఆమె ద్వారా లెట్స్ ఎక్స్ప్లోర్ సమ్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ లిడియా దట్ మేక్స్ హర్ సచ్ ఎన్ అవుట్స్టాండింగ్ ఫిమేల్ క్యారెక్టర్ ఇన్ ద బైబుల్. ఏమిటి ఆ లక్షణాలు? ప్రభువుని ఆమె ఆకర్షించినంత మంచి లక్షణాలు ఆమెలో ఏమున్నాయంటే మొట్టమొదటి లిడియా వాజ్ ఏ వెల్దీ ఉమెన్. చాలా సంపన్నురాలు, మంచి వ్యాపారం చేస్తూ ఆమెకు పోటీ ఎవరు లేరు. ఆమె వ్యాపారం ద్వారా ఎంతో డబ్బుని ఆమె సంపాదిస్తున్నటువంటి ఆమె. అందుకని ఆమె ఏంటంటే ఊదా రంగు వస్త్రాలు తయారు చేయడం అనేది ఆ దినాల్లో చాలా అతి కష్టమైనటువంటి కళ లాంటిది అనమాట. ఈ ఊదా రంగు ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక
ఆ సముద్రపులో ఉండేటువంటి సెల్ ఫిష్ యొక్క గ్లాండ్స్ నుంచి తీయడము, లేకపోతే ఆ యొక్క ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు నుంచి ఆ యొక్క ఊదా రంగుని ఆమె తీసి ఆ యొక్క వర్ణాన్ని పొడిగా ఆమె తయారు చేయటము, ఆ వస్త్రాలు బట్టల మీద ఆ ఊదా రంగు అదితే అది ఇంకా మరి ఉతికినా కూడా పోనేటువంటి చాలా ఏంటంటే ఇప్పుడు మనం అంటున్నాం కదా ఆర్గానిక్ కలర్స్, కెమికల్ కలర్స్ కాదు, ఆర్గానిక్గా అవే తయారు చేసేది. సో షీ వాజ్ బేసికల్లీ ఇన్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ. లిడియా ర్యాన్ అన్ ఎంపైర్ ఆఫ్ సార్ట్స్ అండ్ షీ వాజ్ ద సిఇఓ. ఆ కంపెనీకి ఆమె సిఇఓ కానీ మోడర్న్ వర్డ్స్లో మనం చెప్పొచ్చు. సో ఊదా రంగు ధరించడం అనేది ఎవరు చేస్తారంటే మధ్యధరా ప్రాంతంలో నివసిస్తున్న సుసంపన్నులు, గొప్ప ధనవంతులు మాత్రమే ధరించేవాళ్ళు. అదేవిధంగా అధికార కార్యక్రమంలో పాల్గొనేటువంటి అధికారులు కూడా ఆ ఊదా వస్త్రం వేసుకునేవాళ్ళు. అది డై చేసే పరిశ్రమ చాలా కష్టమైంది. మ్యాడ్లర్ అనే ప్లాంట్ నుండి ఆ యొక్క పొడిని, అది కానీ లేకపోతే షెల్ ఫిష్ నుంచి గ్లాండ్స్ నుంచి ఆ రక్తం పిండి అది ఆమె పొడిగా తయారు చేసి ఆ వస్త్రానికి అద్దడం, డైయింగ్ అనే దాంట్లో ఆమె చాలా ఎక్స్పర్ట్ అనమాట. కనుక ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ లగ్జూరియస్ ఇండస్ట్రీ, విలాస పరిశ్రమ, ధనవంతులు అనేవారు కొనుక్కునేది. అందువల్ల ఆమె చేస్తున్న ఈ ఊదా రంగు పొడి చాలా విలువైనది, చాలా ఖరీదైనది కూడా. కనుక రోమన్ సైనికులు ధరించే వస్త్రం కూడా అదే అవడంతో ఆ వస్త్రానికి చాలా డిమాండ్ అయ్యేది. ఆ డిమాండ్ తగ్గినట్టుగా ఆమె ఎప్పటికప్పుడు ఆ ట్విట్టర్లోనూ ఇటు ఫిలిప్పీ నగరంలో చేరి పరివారితో ఆ యొక్క వస్త్రాన్ని తయారు చేస్తూ ఉండేది. కనుక ఒక విధంగా ఆమె ఫైనాన్షియల్ మూవర్ అండ్ షేకర్గా మనం చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తికి వారసత్వరీత్యా వచ్చే అదృష్టం కంటే ఆమె కష్టపడి సంపాదించినటువంటి ధనం చాలా విలువైందని మనం చెప్పవచ్చు. సో ఆమె మొట్టమొదటి పాయింట్, ఆమె చాలా ధనవంతురాలు. రెండవది చాలా కష్టజీవి. ఈ పనులు చేయాలంటే నేను చెప్పాను ఊదా రంగు పొడి ఉత్తినే రాదు. ఒక 10,000 ఏంటి నత్తలు షెల్స్ని సముద్రంలో పెట్టి అందులో నుంచి ఆ యొక్క ఫ్లూయిడ్ని తీయడం అంటే ఆమె అంత కష్టపడితే 1 గ్రాము కూడా రాదటండి పొడి. ఎంత కష్టపడేదో ఆమె ఆలోచించండి. అంత కష్టపడి ఆమె రోజంతా ఎన్నో గంటలు దాని మీద ఆమె కష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అది చాలా విలువైనటువంటి పౌడరు. అది ఆమె బట్టని, అది అప్పుడు బట్టలు రెడీమేడ్కి ఇలాగ మనకి ఫ్యాక్టరీ మెకనైజేషన్ లేదు, బట్టలు కూడా నెయ్యాలి, మగ్గం మీద నేసి ఆ బట్టకి ఆ రంగు అద్దటం, డైయింగ్ అనేది చేసి ఆమె మరి అక్కడ చాలా రంగులతో బట్టలు అమ్మేవారు. కానీ ఈ ఊదా రంగు బట్టకున్న విలువ, దానికి ఉన్న డిమాండ్ చాలా గొప్పది కాబట్టి అది చాలా సున్నితంగా, అది చాలా కాలం పట్టేదిగా ఉండేది. ఈ పనులన్నీ కూడా ఆమె అజమాయిషీ చేస్తూ లిడియా హ్యాడ్ టు వర్క్ హర్ టైల్ ఆఫ్ టు మేక్ హర్ ఫార్చ్యూన్. ఆమె అంతగా కష్టపడి సంపాదించింది అని మనం చెప్పొచ్చు. మూడవది ఏంటంటే లిడియా వాజ్ ఎ విమెన్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ ఫెయిత్. ఆమెలో అప్పటికి అసంపూర్ణమైన భక్తి ఉంది, అసంపూర్ణమైన విశ్వాసం ఉంది. అంటే యూదుల ద్వారా ఆకర్షింపబడింది, యూదుల ద్వారా ఒక్క దేవుని ఆరాధనలో ఇష్టపడతా ఉంది. ఆ బహు దేవతల ఆరాధన, గ్రీకు వారి యొక్క ఆరాధన ఆమెకు నచ్చలేదు, అది విడిచిపెట్టేసింది. ఎవరేమనుకుంటారో అని ఇంత కూడా కించిత్ భయపడలేదు. ఆ యూదులతో కలిసి తోరాలో వ్రాయబడినటువంటి ఆ 10 ఆజ్ఞలు అనుసరిస్తే ఒక మనిషి చాలా డీసెంట్గా బతకొచ్చు అని నమ్మింది ఆవిడ. అయితే ఈ 10 ఆజ్ఞలకు మూలమైనటువంటి యేసుక్రీస్తు వారిని అపోస్తలుడైన పౌలు పరిచయం చేసే వరకు ఆమెలో ఎక్కడో అసంతృప్తి, ఆ దేవుడు ఎవరు, ఏ రూపంలో ఉంటాడు అనే ఒక అసంతృప్తి ఆమెలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నాలుగోది లిడియా వాజ్ ఒబీడియంట్. ఎంత డబ్బు ఉంటే అంత గర్వం పెరుగుతుంది మనలో, ఎంత పొజిషన్ పెరిగితే అంతగా ఎగిరెగిరి పడతాం. చిన్న పొజిషన్ ఇస్తే మనం పట్టుకోలేం. కానీ ఆమె చాలా ధనవంతురాలు, పలుకుబడి ప్రాబల్యత ఉన్న స్త్రీ, నగరంలో అందరి పెద్ద పెద్ద అధికారుల నోట్లో నానేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె చాలా విధేయత కలది. అందుకే అపోస్తలుడైన పౌలు బాగా చెప్పినప్పుడు నువ్వెవరో ఏంటి అని ప్రశ్నలు వేయకుండా ఆయన చెప్పింది ఆమూలాగ్రమైనది. ఎందుకంటే దేవుడు ఆమె హృదయమును తెరిచెను కనుక ఆమె ఆ వాక్యాన్ని లక్ష్యం చేసుకుంది. లక్ష్యం చేసుకున్న వెంటనే ఆమె ఏం చేసింది, విని ఊరుకోలేదు. మనమైతే విని ఆలోచిస్తాంలేండి అని చెప్పి వచ్చేస్తాం. ఆమె వెంటనే
చాలా ధైర్యంగా డెసిషన్ తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె వాక్యము విని ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందారు. వెంటనే పౌలు దగ్గరికి వెళ్ళి మాకు బాప్తీసం ఇవ్వండి యేసుక్రీస్తు నామములో అన్నప్పుడు అక్కడ అపోస్తలుడు పౌలు ఉన్నారు, సీలే ఉన్నారు, తిమోతి ఉన్నారు, లూకా కూడా ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం. వాళ్ళందరిలో ఎవరిచ్చారో మనకైతే బాప్తీసం అక్కడ రాయలేదు. కానీ ఆమె బాప్తీసం తీసుకోవడం కాదు, ఆమె మరి విధవరాలు లేకపోతే వివాహితో అవివాహితో సింగిల్గా నడుపుతుందో జీవితం అక్కడ వివరాలు ఏమీ లేవు. కానీ ఆమె ఏమంటుందంటే మరి నా యందు నేను దేవుని యందు విశ్వాసం గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. ఎంతగా లిడియా వాజ్ ఎ వెరీ అసర్టివ్ అండ్ కరేజియస్. ఎంత ధైర్యం కలిగినటువంటి స్త్రీ, ఏమీ భయపడలేదు. సాదాసీదా వ్యాపారవేత్త కాదు ఆమె, ఒక గొప్ప వ్యాపారవేత్త. వాళ్ళు బతిమలాడుకుంటుంది, వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు. దేవుని మాటకు లోబడింది, దేవుని స్వరం విన్నది. అపోస్తలుడైన పౌలుని కానీ ఆయన యొక్క శిష్యులను కానీ ఆమె విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. కనుక చాలా ధైర్యంగా ఏమంటుందంటే తన యొక్క వ్యాపారంలో ఎంత గొప్ప విజయవేత్తో, అది ఒక అన్ని మెలకువలు తెలిసినటువంటి నిపుణవేత్తగా ఉన్నప్పటికీ కూడా తన చేసే ఖర్చుకి లాభానికి బ్యాలెన్స్ షీట్ కూడా ఏర్పాటు చేసుకోగలిగినంత మేధావి ఆమె. కాబట్టి ఆమెకి బుక్ కీపింగ్ అనేది నాలెడ్జ్ బాగా ఉంది. అంత అసెప్టివ్గా ఉన్న స్త్రీ ఆమె శీలాని, అపోస్తలుడైనటువంటి పౌల్ని, లూకాని, తిమోతిని తన ఇంటికి రమ్మని ఎంత ఫోర్స్ చేసిందంటే, మీరు నమ్మారు కాబట్టి, నేను ప్రభువుని యందు విశ్వాసం ఉంచాలని నమ్మిక కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు రావాలని వారిని చాలా బలవంతం చేసింది. ఆ రోజుల్లో క్రైస్తవురాలుగా మారాలంటే అది అంత ఆషామాష విషయం కాదు, అంత సులభమైన పని కాదు. ఎందుకంటే ఎవరు క్రైస్తవులుగా మారితే వారిని రోమన్ చక్రవర్తి శిక్షిస్తూ ఉండేవాడు. కనుక ఈమె చేస్తున్న వ్యాపారం యొక్క లింక్స్ అన్నీ ఎక్కడ దెబ్బతింటాయని ఏమీ భయపడలేదు. మనమైతే అమ్మో బయటకు వస్తే మన నిజ కులం కాస్ట్ బయటకు వస్తే మనకి రావాల్సిన ఆధిక్యతలు పోతాయేమనే భయం. కానీ ఈమె చాలా ధైర్యవంతంగా ముందుకు వచ్చి ఏం చేసిందంటే, నా వ్యాపారం ఏమన్నా అవని, నేనేమన్నా అవని, నేను నిజదేవుని కనుగొన్నాను కనుక అని చెప్పి ఆ యొక్క యేసుక్రీస్తు వారి శిష్యుల్ని, అపోస్తలుడైన పౌల్ని వారి ఇంటికి ఆమె ఆహ్వానించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ అన్యులు నన్ను చిన్న చూపు చూస్తారేమో, నా వ్యాపారం దెబ్బతింటుందేమో అని వెనక్కిలాగే మనస్తత్వం మనందరికీ ఉంటుంది. కానీ ఆమెకు అటువంటి మనస్తత్వం లేదు. కనుక వెంటనే బాప్తిసం తీసుకొని తన స్నేహితుల్ని, తన పనివారిని అందరినీ కూడా తాను పొందిన అనుభవాన్ని ఇతరులకు పంచి వెంటనే వారు కూడా బాప్తిసం తీసుకునేలాగా చేసినటువంటి గొప్ప ధైర్యవంతురాలు. లీడియా వాజ్ ఎ హాస్పిటబుల్. చెప్పాను కదా, వారికి వెంటనే ఆతిథ్యం ఇవ్వడానికి ఎంతగా ఇష్టపడిందంటే తన ఇంటినే ఒక సంఘంగా, ఒక మందిరంగా మలచేసింది. ఆమె ఇల్లు ఫిలిప్పీలో ఎంత పెద్ద గొప్ప ఇల్లు ఉందో మనకైతే తెలియదు. కానీ ఆ ఇంట్లోనికి వారిని పిలిచి వారికి వండుకోవడానికి, వారు తినడానికి, కంఫర్టబుల్గా జీవించడానికి కావలసిన వస్తువులన్నీ ఏర్పాటు చేసి ఆ మిషనరీలకు రవంత విశ్రాంతిని కలిగించాలని ఆరాటపడింది ఆమె. అంతేకాదు వారితో కలిసి ప్రయాణం చేస్తూ సువార్తను చేయడంలో ఆమె ఎంతగానో సహకరించినట్టుగా చరిత్ర చెప్తోంది. కాబట్టి వారు ఎంత గొప్ప దీవెన ఈమెకి దీవెన ఇచ్చుంటారు, దేవుడు ఎంతగా ఆమెను దీవించుంటాడు. ఆమె యొక్క ఆతిథ్యాన్ని చూసి ఆయన అంటాడు కదా, నా పేరట ఎవరైనా వచ్చి మీ ఇంట్లోకి వస్తే ఒక కప్పుడు నీరు ఎవరిస్తారో, ఒక గిన్నెడు నీరు ఎవరిస్తారో దాని దీవెన మీరు పొందుకుంటారని ఆమె అంతగా వారిని మరి ఆరాటపడి వారిని తన యొక్క ఆతిథ్యానికి ఒప్పుకొంచుకొని ఆ వచ్చారులే అని ఇండెఫరెంట్గా ఉండకుండా వారికి అన్ని మర్యాదలు చేసి గొప్ప దీవెన ఆవిడ అందుకుంది. లిడియా వాజ్ ఎ విమెన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. మంచి పలుకుబడగలిగినటువంటి స్త్రీ. అందుకే తనలో ఉన్న ఆ అగ్ని, ఆ దేవుని కనుగోవాలన్న అగ్ని ఆమె రాజేసింది. ఆ యొక్క విన్న సత్యాన్ని వెంటనే ఆ అగ్ని ఎంతగా రగులు కొల్పిందంటే తాను విన్న సత్యాన్ని ఆ ఇంట్లో ఉన్న వారందరికీ చెప్పి వారందరూ కూడా బాప్తిసం పొందుకునేటట్టుగా ఆ అగ్గిని ఇంకా బాగా పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ వారందరి మీదకి వచ్చేటట్టుగా ఆమె చాలా ప్రభావం వారి మీద చూపించగలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. అయితే ఆమె జీవితం నుండి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి అని కనుక పాఠాలు ఏమిటంటే,
there were only a few verses about Lydia in the scripture, but what a legacy she has left for us to study. ఏం చేసిందంటే ఆమె మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీ పని, నీకు దేవుడు ఏ పని ఇస్తే ఆ పని చేయి. వాళ్ళు చూస్తున్నారా, నేను ఎంత కష్టపడ్డాను, వాళ్ళు నన్ను గుర్తించారా, నాకు గౌరవం ఇచ్చారా, షీ నెవర్ థాట్ ఆఫ్ దట్. తన యొక్క వ్యాపారం ఏంటో, తన పని ఏమిటో తాను చూసుకుంది, కానీ ఎవరేమనుకుంటున్నారో అనే ఒక ఆలోచన లేదు. అంతేకాదు ఆమె చాలాసార్లు మనం బైబిల్ స్పీకర్స్ చెప్తారు, ఆ స్త్రీలు వ్యాపారం చేయకూడదు, లేకపోతే కొత్త బిజినెస్లు ఏమీ చేయకూడదు, మీకు శక్తి చాలదు, మీరు ఆడవాళ్ళు బలహీనం కట్టాలు. నో, బైబిల్ని కొంతమంది తప్పుడు అన్వయంగా అర్థాలు చేసి అక్కడ తప్పుడు బోధలు చేస్తున్నట్టుగా నేను గమనిస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరి మీదో ఆధారపడి, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, వాళ్ళ చేత మాటలు అనిపించుకుని బాధపడే కంటే నీ చేతికి వచ్చిన పని నువ్వు చేసుకొని వ్యాపారమో, లేకపోతే చిన్న వ్యాపారమో, చిన్న పని, చిన్న వృత్తో చేసినట్టయితే కొంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అదే తన మైండ్లో పెట్టుకుందాని. కనుక ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరేమనుకుంటున్నారు, లేకపోతే నేను ఈ వ్యాపారం చెయ్యవచ్చా అని భయపడేటువంటి స్త్రీలారా, ఓ సోదరులారా, మీరు భయపడక్కర్లేదు. లిడియా వలె ధైర్యంగా ముందుకు వెళ్ళడము. మరి మనం ఆలోచిస్తే ఆమె సామెతలు 31వ అధ్యాయంలో మరి నిపుణత కలిగినటువంటి స్త్రీగా మనం అక్కడ చూస్తాం. ఆమె తల్లిగాను, భార్యగాను, లేకపోతే వ్యాపారవేత్తగాను, తన ఇంటి పనులన్నింటినీ జాగ్రత్తగా చూసుకునే ధన్యత కలిగిన స్త్రీని మనం అక్కడ చూస్తాం. బహుశా అదే సమయంలో ఈమె కూడా ఉండుంటుంది. కనుక ఆ స్త్రీ ఈమె అయి ఉండొచ్చేమో అనేటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టి మంచి బిజినెస్, న్యాయసమ్మతమైన వ్యాపారం చేస్తున్నప్పుడు ఎవరి కోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నీకు దేవుడు అవకాశాన్ని ఇచ్చినట్టయితే దైవసన్నిధిలో కనిపెట్టి ఆ పనికి నువ్వు పూనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ విల్ ఆనర్ యూ అండ్ బ్రింగ్ యూ సో మచ్ వెల్త్ ఇన్ యువర్ లైఫ్. ఫైట్ ఫర్ యువర్ ఫెయిత్. నీలో విశ్వాసం ఉంటే దాని కొరకు నువ్వు మరి విశ్వాసం గురించి నువ్వు యుద్ధం చేయవలసి ఉంటుంది. మరి మనం చూసినట్టయితే పురుషులు లేనటువంటి సినగోగు, పురుషులు స్థాపించాల్సిన సినగోగు ఇక్కడ స్త్రీగా ఆమె స్థాపించింది. పురుషులు ఏమంటారు, పురుషులు ఆమె ఏమి పురుషులు ప్రజెన్స్ అక్కర్లేదని ఆమె ఏమి రూడ్గా ఏమి చెప్పట్లా. కానీ దేవుని కొరకు తన విశ్వాసాన్ని కాపాడుకోవటంలో ఆనాటి సామాజిక సాంప్రదాయాలన్నిటికీ విరుద్ధంగానే తాను స్త్రీలతో కలిసి ఒక సంఘాన్ని, ఒక సమాజాన్ని ఆవిడ స్థాపించింది. అంతేకాదు దే డిసైడెడ్ టు ఫైట్ ఫర్ దేర్ ఫెయిత్. పురుషుల్ని ద్వేషించమని చెప్పలేదు, వాళ్ళని విడిచిపెట్టమని చెప్పలేదు. కానీ ఉన్న స్త్రీలందరికీ దేవుని గురించినటువంటి భక్తి కోసం ఆమె వారిని వెతికేటట్టుగా, ఆమె దేవుని గణపరిచేటట్టుగా ఆమె చేశారు. కనుక మనం కూడా చాలాసార్లు దేవుని అంగీకరించడానికి ఇష్టపడతాం, కానీ బహిరంగంగా ఒప్పుకోవడానికి భయపడతాం. మా అత్తగారు ఒప్పుకోవట్లేదండి, మా ఆయన ఒప్పుకోవట్లేదండి, మా పిల్లలు ఒప్పుకోవడం లేదు అని చెప్తాం. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని విశ్వాసంలో ఎదుగుతావో నువ్వు ధైర్యంగా ముందుకు వచ్చేస్తావు. ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్ళు కానీ, సమస్యలు కానీ నీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. ఆయన వాటిని ఎదుర్కొంటాడు. నువ్వు భయపడక్కర్లేదు. నువ్వు నమ్మిన విశ్వాసాన్ని వెంటనే అమల్లో పెట్టింది ఆమె. వెంటనే బాప్తిసం తీసుకుంది. బాప్తిసం తానే తీసుకుని కంఫర్టబుల్ జోన్లో ఉండలేదు. తన చుట్టూ ఉన్న పనివారిని, తన ఇంటి వారిని అందరినీ కూడా ఆ రక్షణ గురించి చెప్పి, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట తన హృదయంలో ఎప్పుడైతే అగ్ని రగిలిందో దాన్ని ఇతరులకు రగిలింప చేయడంలో ఆమె కృతకృత్యురాలైనట్టుగా మనం చూస్తాం. సో ఫైండ్ యువర్ ట్రైబ్ ఆఫ్ విమెన్ ఆఫ్ ఫెయిత్ వారియర్స్. నీ యొక్క జాతిలో కానీ, నీతో పనిచేసేవారు కానీ, నీతో ఇంట్లో ఉండేవారితో కానీ, నీకు స్నేహితులైన వారిలో కానీ ఎప్పుడైనా నీలో విశ్వాసం ఉంటే వారందరినీ కూడా ఆ విధంగా నువ్వు నమ్మినటువంటి సత్యాన్ని, యేసుక్రీస్తుని అంగీకరించిన సత్యాన్ని వారికి చెప్పి నీ సాక్ష్యం ద్వారా వారిని ప్రభు కొరకు ఆకర్షిస్తే బాగుంటుంది. మత్తయి 18:19-20 ఏమిటంటే, నీవును నీతోటి వాళ్ళు ఏకాత్మ ఏక మనసు కలిగి మరి వారు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన నేను ఆలకిస్తానంటాడు. మరియు మీలో 10 మంది అని చెప్పలేదు. దేవుడికి తెలుసు ఒక మనసు ఇంకొక మనసుకు సరిపడదండి. కనుక 10 మంది గురించి ఆయన మాట్లాడలేదు, 2 గురించి. మీలో ఏ ఒక్కరిద్దరైనా కలిసి
తాము వేడుకొని దేని గూర్చేనో భూమి మీద ఏకీభవించటం. ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలానగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉండేదను అని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్తూ ఉన్నారు. అందుకే ఈరోజు పెద్ద పెద్ద క్రూసేడ్స్ మీటింగ్స్ చూసి మనం తప్పుడు అభిప్రాయం తెచ్చుకోక్కర్లేదు. ఎక్కడ 2-3 ఏ ఒక్క ఇద్దరు ఏకీభవించి నా నామం పేట వేడుకుంటారో వారి మనవి నేను అంగీకరిస్తాను. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే బీయింగ్ లైక్ మైండెడ్ అండ్ లైక్ హార్టెడ్, ఒకే ఆత్మ ఒకే సహవాసంతో వారు అడిగితే కనుక ఆయన ఆడవాళ్ళు అడిగితే నేను విన్నాం, మగవాళ్ళు అడిగితేనే నేను వింటాను. ఆయన ఎక్కడ ఆయన జెండర్ గురించి మాట్లాడలేదు. ఏ ఇద్దరైనా సరే, ఏ ఒక్కరైనా సరే, ఒక్కరికంటే ఇద్దరు సహవాసం బలం ఉంటుంది కనుక ఇద్దరు ఏకీభవించి నన్ను ప్రార్థించినప్పుడు నేను ఖచ్చితంగా వారి ప్రార్థన ఆలకించి వారి యొక్క మనవల్ని నేను నెరవేరుస్తానని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి జెండర్ డిఫరెన్స్ అక్కర్లేదండి. నీ దగ్గర ఉన్న స్నేహితుల్ని కానీ, నీ పనివారితో కానీ, నువ్వు పనిచేస్తున్న ప్లేస్లో కానీ 2-3 కలిసి ప్రార్థించి దేవుని వారిని నడిపించినట్టయితే ఎన్నో అద్భుత కార్యాలను పొందుకుంటావు. కనుక ఈరోజు నీ స్నేహితులకు, నీ ఇంటి వారికి, నీ పనివారికి నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు ఏమి చేస్తున్నావు? నా వరకు చూసుకుంటున్నావా? నేను రక్షణ పొందాను చాలు అనుకుంటున్నావు? కాదు. గాడ్ హ్యాస్ గివెన్ ఎ మోర్ రెస్పాన్సిబిలిటీ దట్ యూ షుడ్ టెల్ అబౌట్ ద గుడ్ న్యూస్ ఆఫ్ సాల్వేషన్. కనుక లిడియా అని నిజమే అని కనుగోవడంతో దేవుని పొందినప్పుడు అపోస్తలుడైన పౌలు యొక్క ప్రయాణం కూడా దేవుడు మాసిదోనియాకి రప్పించడం. అంటే మనం దాన్ని ఏమంటాం, డివైన్ టైం అంటాం, రాయల్ టైం అంటాం, దేవుని సమయం. కనుకే అన్నీ కలిసి వచ్చాయి ఆమెకి. కలిసి వచ్చి ఆ టైంకి ఆయన ఫిలిప్ నగరం రావటం, ఆమె ఆయన వాక్యం విని దేవునిలోనికి విశ్వసించటం, తన ఇంటి వారిని అందరినీ రక్షణకి సిద్ధపరచడం మనం గమనిస్తున్నాం. సో యోహాను సువార్త 6:44 అంటే నో వన్ కెన్ కమ్ టు మీ అన్లెస్ ద ఫాదర్ హూ సెంట్ మీ డ్రాస్ దెమ్. నన్ను ఆకర్షిస్తేనే కానీ నేను మరి ఎవరు కూడా నా దగ్గరికి రాలేరు అని ప్రభువారు చెప్తున్నారు. కనుక ఈరోజు అపోస్తలుడైన ప్రయాణం మాసిదోనియాకి రావటం, ఫిలిప్ నగరంలో లిడియాకి చెప్పిన బోధలు ఆమె అంగీకరించడం ద్వారా మనం ఆమె యొక్క లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఇంకొక స్టెప్కి, మరింత పెద్ద స్టెప్కి పెరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుని అంగీకరించడమే కాదు, నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఆలస్యం చేయలేదు ఆమె. షీ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ రిస్క్. ఈ నిర్ణయం తీసుకోవడంలో నీ రిస్క్ ఉన్నా సరే నువ్వు ధైర్యంగా ముందుకు వచ్చినట్టయితే దేవుడే నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు వారని ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని గౌరవిస్తే గనక ఆమె ఆ మాట అపోస్తలుడైన పౌలు చెప్పగానే ఒక్కడికి కాదు 4 అడుగులు ముందుకు వేసి నాకు బాప్తిసం ఇవ్వండి అని అడిగింది. ఇవ్వడమే కాదు అనేకులకు ఆమె చాటి చెప్పింది. కనుక దేవుడు ఎవరిని బలవంతంగా చేసి పట్టుకెళ్తాడు. చాలామంది కన్వర్షన్ గురించి చాలా తప్పుడు మాట చెప్తారు. ఎవరిని మనం బలవంతం చేయలేం. దేవుడు ఆకర్షిస్తే కానీ వారు దేవుని దగ్గరికి రాలేరు. కనుక ఆయన మనకి ఈరోజు ఒక స్వాతంత్రం, ఒక ఆప్షన్ ఇచ్చాడు. మంచి మార్గానిక, చెడు మార్గానిక, జీవమా మరణమా, ఆశీర్వాదమా శాపమా, ఈ 3 రకాలు మన ముందు నుంచి ఆప్షన్ తీసుకోండి అంటున్నాడు. ఆయన మనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. నువ్వు టు యాక్ట్ అపాన్, వెంటనే దాని మీద నువ్వు పని చేయడం అనేది చాలా అవసరం. గాడ్ కెన్ షార్పెన్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ గివ్ యూ స్పిరిచువల్ ఐస్. ఎప్పుడైతే నువ్వు దేవునిలోకి వస్తావో దేవుడు నీ యొక్క మనోనేత్రాన్ని ఆత్మ ద్వారా వెలిగించినప్పుడు శరీరానుసారులకును ఆత్మానుసారులకు ఇద్దరికి తేడా ఉంటుంది. శరీరానుసారిగా ఆమె వ్యాపారం చేస్తుంది, వర్తక వ్యాపారాలు చేస్తుంది. వర్తక వ్యాపారాలు చేయాలంటే మోసం ఉంటుంది కదా అంటారు. మోసం ఉండక్కర్లేదు, నిజాయితీతో నీతితో ఆమె వ్యాపారం చేసింది. ఆమె ఆ వర్తకాన్ని అంతవరకు అక్కడ ఉంచి ప్రభువారిని అంగీకరించి ప్రభువారి కొరకు జీవించడమే ప్రధానంగా ఆవిడ తీసుకుంది. ఎప్పుడైతే when you give priority to follow Jesus rather than your business, your office schedule, rather than your other occupations, God will certainly bless. ఆమె వెంటనే ఆత్మానుసారంగా వివేచించగలిగిన మనోనేత్రాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. కనుక ఆమెలోని ఆశను దేవుడు నెరవేర్చి ఆమెకు మనోనేత్రాలు ఇచ్చి ఆమె హృదయం తెచ్చుకునేటట్లుగా చేశాడు. కాబట్టి ఈ దినం ఆమె ఒక వ్యాపారవేత్తగా లేదు, యూరప్ దేశానికి క్రీస్తు సువార్తను చాటినటువంటి
మొట్టమొదటి మహిళగా ఆమె ఎంతో గొప్ప స్థానాన్ని ఈరోజు చరిత్రలో పొందుకుంది. కనుక ఆమె దేవుని వెదికింది, ఆ యొక్క సత్యాన్ని ఇతరులకు చాటి చెప్పి వారు కూడా బాప్తిజం పొందేలాగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. మనం ఎన్నో పనులు చేయగలం, కానీ దేవుని కొరకు మన స్నేహితుల్ని, మన వారిని, మన ఇంటి వారిని మనం సిద్ధపరచడంలో మన ఆత్మీయ జ్ఞానాన్ని సరిగా వాడుకుంటున్నామా లేదా అన్నది లిడియా పాత్ర ద్వారా మనం పరిశీలించుకోవాలని మీతో మాట్లాడుతున్నాను. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి మనకి సరైన ఆత్మ జ్ఞానాన్ని, సరైన అండర్స్టాండింగ్ పవర్ని దయచేయమని ప్రార్థన చేయాలి. సో యూజ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ గుడ్. నీ కలిగిన ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా మంచి వాటికి వాడుకున్నప్పుడు అది ఇంకా దేవుడు బ్లెస్ చేస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే మంచికి పోగా చెడుని ఎంకరేజ్ చేస్తారు మంచి స్థితిలో ఉన్నప్పుడు. కానీ ఆమె ఏం చేసింది, పౌల్ గారి ద్వారా విన్న సత్యాన్ని తానే కాకుండా తన పనివారికి, తన ఇంటి వారందరికీ చేరవేసి, తన చుట్టుప్రక్కల ఉన్న పొరుగు వారందరికీ చేరవేసి ఆ శుభవార్తను చాటించి వారు కూడా ఆ రక్షణ అనుభవంలోనికి నడిచేటట్టు చేసింది. కనుక ఆమె చాలా తన ఇన్ఫ్లుయెన్స్ అంతటిని మంచి దానికి వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మన పనివారి దగ్గర ఎలా ఉంటున్నాం, మన సంఘంలో మనం ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వగలుగుతున్నాం, మన జీవన శైలి ఎలా ఉంటుంది, మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, మన సాక్ష్యం ఎలా ఉంటుంది, ఇతరులు ప్రభు కొరకు ఆకర్షింపబడుతున్నారా, మనల్ని చూసి వారు అభ్యంతరపడుతున్నారా అన్నది మనం పరిశీలించుకోవాలి. సో గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఉమెన్ హూ నో అండ్ అండర్స్టాండ్ దర్ పవర్ టు యూజ్ ఇట్ ఫర్ హిస్ గ్లోరీ. ప్రభు అటువంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. సో వీ షుడ్ లివ్ ఇన్ అవర్ ట్రూత్ అండ్ అవర్ ఫెయిత్ అవుట్ లౌడ్. నువ్వు నీ విశ్వాసంలో సజీవంగా దేవుని యందు కొనసాగుతూ నీ విశ్వాసాన్ని బహిరంగంగా ఇతరులకి చాటి చెప్పాలి. కాబట్టి ఆమె దేవుని అంగీకరించి నా వ్యాపారం ఏమవుతుందని భయపడలేదు. చాలా డైరెక్ట్గా పబ్లిక్గా బ్యాప్టిజం అనేది ఏంటి, ప్రజలందరేట మనం మారామని ఒప్పుకొని నిజ దేవుణ్ణి అంగీకరించటం, నేను నమ్మిన దానికి కట్టుబడి ఉంటాను అనే ఒక తీర్మానం తీసుకోవడం. కనుక షీ వాజ్ ఎ వెల్దీ విమెన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, బట్ షీ రియలైజ్ ద ట్రూత్ అబౌట్ సాల్వేషన్. రక్షణ ఎంత ఇంపార్టెంటో ధనవంతురాలైనప్పటికీ ఆమె అర్థం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు నీ సాక్ష్యం ఎంతమందిని ప్రభు వైపుకు తిప్పుతూ ఉంది. వీ క్రిస్టియన్ విమెన్ ఆఫ్ ఫెయిత్ నీడ్ టు డూ ద సేమ్. విశ్వాసన నన్ను అనుకుంటున్నావు, క్రైస్తవ విశ్వాసురాల, నువ్వేం చేస్తూ ఉన్నావు? మరి నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా? నీ ఇంటిలో నీ బిడ్డలు దేవుని కొరకు పెంచగలుగుతూ ఉన్నామా? నీ యొక్క పనివారు నీవు అనుసరిస్తున్న భక్తిని వాళ్ళు అనుసరించగలుగుతున్నారా? మనం ఆలోచిస్తే రూత్ అంటది కదా, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ మరణం తప్ప నీ నుండి నా నుండి వేరు చేసేదేమీ లేదు. అంటే ఆమె అత్త జీవితాన్ని బాగా పరిశీలించింది. అందుకే ఆ దేవుడిని విడిచిపెట్టనని చెప్పి తన సొంత దేశాన్ని, సొంత తల్లిదండ్రుని వదిలి అతతో నయోమితో ఆమె తిరిగి ఆ యొక్క అక్కడ ఆ ప్రాంతానికి ఆమె వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో లివ్ ఏ లైఫ్ ఆఫ్ ప్రాక్టికల్ ఫెయిత్. ఆచరణాత్మకమైనటువంటి విశ్వాసం కలిగి ఉండు. ఆమె ఆచరణాత్మకమైన విశ్వాసం కలిగి ఉంది కాబట్టి ఇటు తురుతర్లోనూ అటు ఫిలిప్పి నగరంలోనూ తాను నమ్మిన సత్యాన్ని ఇతరులకు చెప్పడంలో ఆమె ఒక ఇవాంజలిస్ట్గా రూపొందినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు తన ఇంటిని ఒక లాడ్జిగాను, తన ఒక మందిరంగా దాన్ని మార్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వ్యాపారవేత్త అయిన రాహబు కూడా మనం గుర్తు చేసుకుంటే ఆ రోజు ఇశ్రాయేలు వారు వేగువారు ఆ యొక్క ఎరికో పట్టణం చూడడానికి వెళ్ళినప్పుడు తన వ్యాపారాన్ని ఆమె పక్కన పెట్టి వారిని దాచి ఆ యొక్క ఎరికో పట్టణం యొక్క నాశనంలో తన కుటుంబం రక్షింపబడడానికి ఆమె ప్రధానమైన కారకురాలుగా మనం చూస్తాం. తర్వాత యేసు ప్రభు వారు వంశవృక్షంలో కూడా ఆమె మరి ఉన్నట్టుగా మనం గమనిస్తాం. కనుక ఒక అడుగు దేవుని కొరకు మనం ఉంటే దేవుడు మనల్ని చాలా గొప్ప స్థానంలో పెడతాడు. అవర్ ఫెయిత్ షుడ్ నాట్ ఓన్లీ బీ ఇన్ అవర్ హెడ్స్ అండ్ హార్ట్స్. మన విశ్వాసం మన తలలోనూ మన యొక్క హృదయాల్లో ఉంటే కాదు. అవర్ ఫెయిత్ షుడ్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్ అండ్ అవర్ ఫీట్ యాజ్ వెల్. మన చేతుల్లోనూ మన కాళ్ళల్లో కూడా దేవుని విశ్వాసాన్ని ఇతరులకు చూపించే వారంగా సజీవ శిల్పాలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సో హౌ కెన్ యూ మేక్ యువర్ ఫెయిత్ మోర్ ప్రాక్టికల్ టుడే? నీ విశ్వాసం ద్వారా ఈనాటి వ్యవస్థకు, సమకాలీన సమాజంలో ఆయా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నువ్వు దేవుని నమ్ముకున్న నీ విశ్వాసం యొక్క జీవితము
ఎలాగా నువ్వు వారికి చూపించగలుగుతూ ఉన్నావు. అయితే ఆమె జీవితంలోనే ఎందుకు బైబిల్ అంత ప్రాధాన్యత ఇవ్వబడింది అని ఆలోచిస్తే, దేవునికి అందరి స్త్రీల వల్లే కాకుండా ధనవంతులైనటువంటి వ్యక్తులతో కూడా ఆయనకు అవసరం అనిపించింది. ఎందుకంటే ఆమె ధనవంతురాలు, మంచి పలుకుబడి ఉన్నామే, ప్రాబల్యత ఉన్నామే, వ్యాపారవేత్త. అటువంటి వారు కూడా దేవునికి కావాలి అని ఆమె జీవితం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. రెండోది ఏంటంటే, స్త్రీలు కూడా దీన్ని వ్యక్తిగతంగా తెలుసుకొని అంగీకరించాలి అన్నది ఆమె జీవితాన్ని నుంచి నేర్చుకున్నాం. రక్షణ అనే వార్తను అపొస్తలుడైన పౌలు చెప్పినప్పుడు ఆమె వెంటనే అంగీకరించి, దాన్ని ఆమె వ్యక్తిగతంగా అంగీకరించి వెంటనే తాను పొందటమే కాదు ఇతరులకు చాటి చెప్పింది. లీడియా జీవితం సుమారుగా సామెతల 31వ అధ్యాయంలో ధన్యతలు కలిగినటువంటి స్త్రీ, శక్తివంతమైన స్త్రీ, గొప్ప వ్యాపారవేత్త అయినటువంటి స్త్రీని మనం చూస్తున్నట్టుగా గుర్తు చేస్తున్నాం. సో లీడియా వాజ్ ఎవిడెంట్లీ ఏ విమెన్ ఆఫ్ డిటర్మినేషన్, foresight and generosity and had a personal charm that drew people to her. ఆ విధంగా ఆమె దేవుని యొక్క కృపా వరాన్ని పొంది వ్యాపారమే కాదండి, ఆ తర్వాత ఆమె యూరోప్ దేశంలో గొప్ప యొక్క సువార్త వ్యాప్తి చెందడానికి ఆమె ఎంతగానో కృషి చేసినట్టు తర్వాత చారిత్రక ఆధారాలు తెలుస్తున్నాయి. అంతేకాదు మనం చూసినట్టయితే బైబిల్లో మరి ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ పుతోను అని దెయ్యం పెట్టినటువంటి ఆ చిన్నది చాలా వీరిని చూసి అంటుంది, పౌలుని వెంబడించి, మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి ఉన్నారని కేకలు వేసి సత్యాన్ని చెప్తుంది. దెయ్యం సత్యాన్ని కూడా తెలుసు, దానికి దేవుని బిడ్డలు ఎవరో, దెయ్యం బిడ్డలు ఎవరో. ఈరోజు మనం ఎలాగున్నాం? దేవుని మాట వింటున్నామా, దెయ్యాల మాట వింటున్నామా? ఇక్కడ ఆమె చెప్పినప్పుడు పౌలు, నువ్వు చెప్పక్కర్లేదు, నా గురించి వాళ్ళకి తెలుసు అని చెప్తూ ఆయన ఆ యొక్క దెయ్యాన్ని వదిలిపోమ్మని అనగానే ఆ దెయ్యం ఆమెను వదిలిపోయింది. వదిలిపోగానే ఆమె ద్వారా వ్యాపారం చేస్తున్నటువంటి ఆ మనుషులు సోదె చెప్పడంతో వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళకి వారి యొక్క లాభం పడిపోయింది. కనుక వాళ్ళు వెంటనే ఏం చేశారంటే, తమ లాభ సాధనం పోయిందని చెప్పి వెంటనే పౌలుని శీలను పట్టుకొని గ్రామపు చావుల్లోకి తీసుకొచ్చి వాడిని కొట్టడం, వాడిని బాధ పెట్టడం చేశారు. అప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యూదులైనటువంటి రోమీలమైన మనము అంగీకరించుటకైనో చేయుటకైనో తగని పనులు, ఆచారాలు చెప్తూ మన పట్టణాన్ని మీరు గలిబిలి చేస్తున్నారు అని చెప్పినప్పుడు జనసమూహం వారందరినీ కొట్టడానికి వారిద్దరి మీదకి వచ్చినప్పుడు న్యాయాధిపతులు వారి వస్త్రాలు లాగివేసి బెత్తాలతో వారిని కొట్టమని చెప్పారు. అలా కొట్టి వారిని జైల్లో పెట్టినప్పుడు మీకు అందరికీ తెలుసు, అక్కడ పౌలు సీల్లో ఆ దెబ్బలు చూసి అమ్మో అమ్మో అనకుండా వారు దేవుని ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు వారు కీర్తనలు పాడుతూ ఉన్నారు మధ్యరాత్రి వేళ. అప్పుడు ఖైదీలు వింటూ ఉన్నారంట. వెంటనే పెద్ద భూకంపం కలిగింది. అలాంటి వివాదాస్పదమైనటువంటి మనుషులు ఆ ఖైదు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారిని మళ్ళా తిరిగి తన ఇంట్లోనికి ఆమె చేర్చుకుంది. 40వ వచనం మనం చూసినట్టయితే, వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడి సహోదరులు చూచి ఆదరించి బయలుదేరిపోయేది. కాబట్టి లీడియా ఇంటిని వారు ఎంతగా విశ్వసించారు. లీడియా అన్యురాలైనప్పటికీ ఈనాటి దేవుని యొక్క విశ్వాసాన్ని అంగీకరించిన ఆ యొక్క యూరప్ దేశంలో మొట్టమొదటిసారిగా దేవుని వాక్యాన్ని విని అంగీకరించి రక్షణ సువార్తను చాటి చెప్పినటువంటి ఫస్ట్ విమెన్ కన్వర్ట్ క్రిస్టియన్గా ఆమెకి చారిత్రలో చాలా ప్రాధాన్యత ఉంది. వాక్యం వినిచిన సోదరి, మరి మనం ఏం చేస్తున్నాం? ధనవంతులంగా లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటూ చాలా కంఫర్టబుల్ జోన్లో ఉంటున్నామా? లేకపోతే లీడియా వలె దేవుని కొరకు రోషము కలిగి గొప్ప కార్యాలు చేయడానికి ముందుకు వెళ్తున్నామా? ప్రార్థన చేసుకుందాం. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలిగిన ప్రతి వారు వినాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా. నాయన, ఆమెలో నాయన దేవుని తెలుసుకోవాలనే అగ్ని రగిలినప్పుడు మీరు దాన్ని గౌరవించి ఆమె హృదయాన్ని తెరిచారు. ఆమె నీ మాటలు యందు లక్ష్యం ఉంచినప్పుడు ప్రభా, ఆమె మీ యొక్క నామంలో బాప్తిసం తీసుకుని అనేకులకు నైనా మరి ఆ బాప్తిసం పొందుకునే కృపను ఆమె అనుగ్రహించింది ప్రభా. అంతేకాదు తన ఇంటిని దేవుని మందిరంగా అనేక మంది స్త్రీలు సత్యవార్తను తెలుసుకునే గృహంగా మార్చి అనేకులకు ఆ యూరప్ దేశం అంతటా ఆ దినాల్లో నీ యొక్క సువార్తను వ్యాపింపచేసిన తల్లిగా ఈరోజు మేము గుర్తు చేసుకున్నాం కనుక తండ్రి, అటువంటి ఛాలెంజెస్ మా జీవితాల్లో ఉన్నప్పటికి కూడా మేము కూడా మీ అందు విశ్వాసంతో ముందుకు వెళుతున్నాయినా
ఆ యొక్క స్వార్థను ఇతరులకు పంచేవారంగా మమ్మల్ని చేయమని, ఆత్మతో నింపుమని ప్రభా. ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే విడుదల దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగాల కోసం, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు తగిన ఆదరణ చూపించండి. అనారోగ్యంలో, బలహీనతల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో, కష్టాలను వారికి నీ సహాయం దయచేయమని, సమస్త మనవులు అంగీకరించి నైనా లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను బహుగా దీవించమని యేసు నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.